లోక్సభ టికెట్లు కొత్త వాళ్లకు కాకుండా పాత వాళ్లకే టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ డిమాండ్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. కొన్ని లోక్సభ సెగ్మెంట్లకు కొత్త నేతల పేర్లు వినిపిస్తుండటంతో పాత వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా పార్టీకి పనిచేస్తుంటే టికెట్లు కొత్త వాళ్లకు ఇవ్వడం సరికాదంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చి పార్టీ నష్టపోయిందని, ఇప్పుడు మరోసారి అలాంటి తప్పు చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు కమలం నేతలు. లోక్సభ టికెట్లు కొత్త వాళ్లకు కాకుండా పాత వాళ్లకే టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ డిమాండ్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. కొన్ని లోక్సభ సెగ్మెంట్లకు కొత్త నేతల పేర్లు వినిపిస్తుండటంతో పాత వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా పార్టీకి పనిచేస్తుంటే టికెట్లు కొత్త వాళ్లకు ఇవ్వడం సరికాదంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చి పార్టీ నష్టపోయిందని, ఇప్పుడు మరోసారి అలాంటి తప్పు చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు కమలం నేతలు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ టికెట్లకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. 2 రోజుల క్రితమే ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొంతమంది నేతలు చేరబోతున్నారనేది ఒక వార్త అయితే, మరోవైపు కొత్త ముఖాలకు టికెట్లు ఇవ్వబోతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పాత తరం కార్యకర్తలు కావచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీని నమ్ముకొని గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫేసులు తెర మీదకి వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. గత కొన్నేళ్ల నుంచి అటు కుటుంబాలకు దూరమై ఆర్థికంగా నష్టపోయి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళను తెర మీదకి తీసుకొస్తున్నారనేటువంటి ఒక అసంతృప్తి భారతీయ జనతా పార్టీలో మొదలైంది. ఈ మధ్యకాలంలో ఫలానా వారికి టికెట్ రాబోతుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంకొక వైపు రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా లీకులు వస్తున్నాయి. సో దీని మీద కూడా చాలామంది బీజేపీలో ఉన్నటువంటి పాత కార్యకర్తలు, పాత నేతలు చాలా అసంతృప్తికి లోనవుతున్నారు. అధినాయకత్వం మీద వాళ్లకు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్తూ వస్తున్నారు. సో కొత్త వాళ్లకు టికెట్లు ఇవ్వకండి, గతంలో కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకే టికెట్లు ఇవ్వండి, వాళ్ళని కార్యకర్తలుగా, నేతలుగా, ప్రజాప్రతినిధులుగా తయారు చేయండి అనే ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఇది బయటికి చెప్పకుండా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు జహీరాబాద్కు దిల్ రాజు సినిమా నిర్మాత దిల్ రాజుకు టికెట్ ఇవ్వబోతున్నట్టుగా పార్టీ నుంచి లీకులు వచ్చాయి. దీని మీద అక్కడ ఉన్నటువంటి జహీరాబాద్లో ఉన్నటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు, గత కొన్నేళ్లుగా పార్టీ కోసం తిరుగుతున్నటువంటి, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు కావచ్చు, లేదంటే ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అట్లనే ఖమ్మం నుంచి వెంకటేశ్వరరావు అనేటువంటి పేరు తెర మీదకి వచ్చింది. అక్కడ గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నటువంటి, పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్లకు టికెట్ ఇవ్వకుండా అక్కడ పార్టీ బలోపేతం కోసం కేసులు నమోదై తర్వాత ఇతర రాజకీయ పార్టీలతో వాగ్వాదం చేసుకొని గొడవలు చేసి అక్కడ స్థానికంగా అధికార పార్టీల మీద ఆందోళన చేసినటువంటి, పార్టీ బలోపేతం కోసం పనిచేసినటువంటి వాళ్ళకు కాకుండా మరొకరు తెర మీదకి తీసుకురావడం కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మరోవైపు నాగర్ కర్నూలు కూడా సిట్టింగ్ ఎంపీకే, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ, ఆయనకు టికెట్ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకొక వైపు నల్గొండ నుంచి మరొక కొత్త అభ్యర్థి తెర మీదకి రాబోతున్నారు అంటున్నారు. మరోవైపు ఇంకా మిగతా నియోజకవర్గాలకు కూడా సంబంధించి వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వబోతున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. సో దీని మీద అయితే ఫస్ట్ నుంచి పనిచేస్తున్నటువంటి, బీజేపీలో పనిచేస్తున్నటువంటి క్యాడర్ మొత్తం కూడా కొంత రాష్ట్ర నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం భారతీయ జనతా పార్టీ 119 నియోజకవర్గాలకు గాను 111 చోట్ల పోటీ చేసింది. ఈ 111 చోట్ల పోటీ చేస్తే మొత్తం బీజేపీ ఒరిజినల్ కార్యకర్తలకు, బీజేపీ గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు, నేతలకు 22 టికెట్లు మాత్రమే ఇచ్చింది. మిగతా 89 కూడా ఇతర పార్టీ నుంచి జాయిన్ అయిన వాళ్ళు, అంటే 2014 అప్పటి నుంచి, లేదంటే మొన్న ఈ మధ్య జాయిన్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే 111 సీట్లలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే 22 మంది మాత్రమే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నిజమైన కార్యకర్తలకు, నిజంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు మాత్రం 22 టికెట్లు ఇచ్చారు. మిగతా అంతా కూడా 89 నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఈ అంశాన్ని కూడా ఇప్పుడు బీజేపీ ఎంపీ టికెట్లు ఆశిస్తున్నటువంటి ఒరిజినల్ బీజేపీ కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు, నేతలందరూ కూడా. కాబట్టి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వండి. సో ఇప్పుడు మోడీ నినాదం నడుస్తుంది, చాలా అంశాలు మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. కొత్త వాళ్ళని
తీసుకొచ్చి టికెట్ ఇస్తే అది పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు వస్తారు, రాజీనామా చేసి ఇతర పార్టీలకు వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా ఉంది. కాబట్టి సో నిజంగా భారతీయ జనతా పార్టీ కరుడుగట్టిన కార్యకర్త కావచ్చు, ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వాళ్ళకి కావచ్చు, మొదటి నుంచి ఏబీపీ కావచ్చు, లేదంటే అనుబంధ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళందరికీ, ఇప్పటికీ టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చేటువంటి అంశాన్ని పరిశీలించండి. లేదంటే 5-6 పోటీ పడితే ఆయా పార్లమెంటు నుంచి అందులో వాళ్ళ సర్వే రిపోర్టు ప్రకారం ఎవరికి అవకాశాలు ఉన్నాయి, గెలుపు అవకాశాలు, వాళ్ళకి టికెట్ ఇవ్వండి తప్ప కొత్త వాళ్ళను ఒక డంపింగ్ చేయడం, లేదంటే పారాషూట్ వేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఇవ్వద్దు అనేది పాత కార్యకర్తలు కోరుతున్నారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో కొత్త పాత అన్నట్టుంది. కొత్తగా జాయిన్ అయినటువంటి వర్గం ఒక తీరుగా ఉంది, పాత కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక వర్గంగా ఉంది. సో ఇంకా ఈ కొత్త పాత సమన్వయం లేదు సో అనేటువంటి చర్చ ఇంకా భారతీయ జనతా పార్టీలో ఉంది. మొత్తానికి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు, 4 నుంచి 5 పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త ముఖాలు రాబోతున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు టికెట్ ఇవ్వద్దు, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి అన్నటువంటి ఒక డిమాండ్ భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇది జాతీయ నాయకత్వం దృష్టిలో కూడా పెడతామంటున్నారు. మరి చూడాలి. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక మిగతా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. గెలుపు గుర్రాలకి అవకాశం ఉంటుంది అని ఒకవైపు చెప్తున్నారు. కాబట్టి సో పాత తరం గతంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత అసంతృప్తికి అయితే లోనవుతున్నారు. మరి చూడాలి, ఒక నిర్ణయం ఏమైనా తీసుకుంటారా, లేదంటే కొత్త ముఖాలకే టికెట్లు ఇస్తారా అనేది మనకు ఈ 29వ తారీఖున జరిగేటువంటి బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఒక ఫైనల్గా ఎవరెవరికి టికెట్ రాబోతున్నా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటికైతే ఒక 6-7 టికెట్లు దాదాపుగా కన్ఫామ్ అయినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీని మీద కూడా మీడియాలో వస్తున్నటువంటి వార్తలను కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొట్టిపారేసింది. ఇంకా సమావేశాలు జరగలేదు, కోర్ కమిటీ సమావేశం జరగాలి, ఎన్నికల కమిటీ సమావేశాలు జరగాలి, ఆ తర్వాతనే టికెట్ల ఖరారు అనేది ఫైనల్ అవుతుంది తప్ప అప్పటి వరకు టికెట్ల ఖరారు ఇంకా కాలేదని ఒకవైపు చెప్తున్నారు. సో మొత్తానికి పాత కార్యకర్తలు, పాత నేతలు అయితే కొంత అసంతృప్తికి లోనవుతున్నారు. కొత్త వారి పేర్లు తెర మీదకి రావడం, మీడియాలో చర్చకు రావడం, పార్టీ వర్గాల్లో చర్చించుకోవడం, దీని పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది. మరి జాతీయ నాయకత్వాన్ని ఏం కోరుతారు ఏందనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చంద్రిక.